హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. థంబ్నెయిల్లో చెప్పినట్లుగా ఈ వీడియోలో మనం మన వాళ్ళలో ఉండే ముఖ్యమైన సైకలాజికల్ ఇష్యూస్ ఏమిటంటే షైనెస్, అంటే సిగ్గుపడడం. చాలా సిగ్గుతో ఉండటం వల్ల, సిగ్గు బిడియం వల్ల చాలామంది వాళ్ళు ఓపెన్ కాలేరు. అంటే వాళ్ళలో ఉంటుంది, ఏ లోపం ఉండదు, ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, కావలసినంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ దాన్ని బయటికి వ్యక్తం చేయడానికి వాళ్ళకి ఆటంకం సిగ్గుపడే లక్షణం. ఇది చాలామంది సిగ్గు పెద్ద ఆభరణం అంటారు అమ్మాయిలకి, వాళ్ళకి. అయితే ఇప్పుడు ఈ కాంపిటీషన్ యుగంలో మనం సిగ్గుపడుతూ సైడ్ అయిపోతే మన టాలెంట్ బయటికి వ్యక్తం కాదు, మనకు రావాల్సిన మన బెనిఫిట్ మనకు రాదు, ఫలితం రాదు. కాబట్టి సిగ్గుని మనం వదిలించుకోవాలి, సిగ్గుపడడం వదిలించుకోవాలి. ముఖ్యంగా టీనేజ్లో చాలామందికి ఉండే సమస్య ఇది, సైకలాజికల్ ప్రాబ్లము. సో లేజినెస్తో పాటు షైనెస్, సమ్ ఫోబియస్, ఇవన్నీ కూడా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. మనం ఎక్స్పోజ్ అవ్వడానికి వీలు లేకుండా సప్రెస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సిగ్గుపడకుండా మనం ధైర్యంగా మనం చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్తే మనలో ఉన్న టాలెంట్ బయటికి వ్యక్తమవుతుంది, గుర్తింపు లభిస్తుంది. దీనికి ఉదాహరణగా నా లైఫ్లో చిన్నప్పుడు నాకు కూడా చాలా సిగ్గు బిడియం వీటితో ఉండేది. జనంలోకి వచ్చి మాట్లాడడం అంటే నాకు ఒక రకమైన ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఎవరు ఏమనుకుంటారు ఏమిటో అన్న టైప్లో. నిజానికి ఎవరు ఏమనుకుంటే మనకేమిటి, ఇవాళతో మన బంధాలన్నీ కూడా శాశ్వతం కాదు కదా. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, మన యొక్క పరిసరాలు మారిపోతుంటాయి, సిచ్యుయేషన్ మారిపోతూ ఉంటుంది. మన జీవితంలో ముందుకు వెళ్ళే కొద్దీ మన పరిజనం కూడా మారిపోతూ ఉంటారు, మన పరిసరాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారనే ఒక చిన్న కారణంతో మనం సిగ్గుపడిపోయి మనం వ్యక్తం చేసుకోకుండా ఉండటం వల్ల మన యొక్క ఫలితం అనేది రాదు లేదా ఆలస్యం అవుతుంది. సో ఇది నేను చెప్పబోయేది స్కూల్లో చదివే కాలంలో నేను కూడా ఈ సిగ్గు అనే ఈ అవలక్షణంతో బాధపడుతూ ఎక్స్పోజ్ అయ్యేవాడిని కాదు, బయటికి తెలియజేసేవాడిని కాదు, నా టాలెంట్ వ్యక్తం అయ్యేది కాదు. ఏదైనా పాటలు పాడాల్సి వస్తే నాకు పాడడం వచ్చు, పాట వచ్చు, కానీ పాడేవాడిని కాదు. ఏదైనా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అవి ఉన్నప్పుడు కూడా మాట్లాడాలంటే స్టేజ్ ఎక్కి మాట్లాడాలి 10 మంది ముందు, అది మళ్ళీ సిగ్గుపడడం, ఎవరేమనుకుంటారో ఏమిటో. మన దగ్గర టాలెంట్ ఉండి కూడా వ్యక్తం చేసుకోవడానికి సిగ్గు అనేది ఒక ఆటంకం, షైనెస్ అనేది ఆటంకంగా ఉండటం వల్ల అది గుర్తింపు ఉండేది కాదు. కానీ దీన్ని నేను బ్రేక్ చేసిన పరిస్థితి 10th క్లాస్కి వచ్చేసరికి అప్పుడు నాకు అనిపించింది, సెల్ఫ్ రియలైజేషన్ కలిగింది. మనం ఇంకా కొద్ది రోజుల్లో ఈ కాలేజ్ స్కూల్నే వదిలి వెళ్ళిపోతాం కదా, ఇక్కడ ఎవరో ఏదో అనుకుంటారో నవ్వుతారో అనుకుని ఎందుకు భావించాలి, మనకు వచ్చు కదా, మాట్లాడవచ్చు కదా అనిపించి నేను అప్పుడు పార్టిసిపేట్ చేశాను. ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, ఫస్ట్ ప్రైజ్ కొట్టాను. అలాగే సాంగ్స్ కాంపిటీషన్స్లో ఇతరతర తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషల్లోనూ కూడా నేను పాడటం జరిగింది. అప్పుడు వాటికి సంబంధించి మంచి ప్రైజులు వచ్చినాయి. అది నాకు తర్వాత కాలంలో కంటిన్యూ అయింది అదే లక్షణం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళ పిల్లల్లో మాట్లాడే గుణం అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి నలుగురితో కొంచెం మాట్లాడాలి. ఇందులో హైపర్గాళ్ళు ఉంటారు కొంతమంది, అతిగా మాట్లాడడం, అతిగా స్పందించడం, కేకలు వేస్తూ అరుస్తూ. అది కాకుండా వాళ్ళని డిసిప్లైన్డ్గా కంట్రోల్ చేస్తూ వాళ్ళకి చిన్న చిన్న పోటీలు లాంటివి పెడుతూ పిల్లలకి ఇది చేస్తే వాళ్ళకు ప్రైజ్ ఇస్తామని చెప్పి వాళ్ళని మురిపిస్తూ, వాళ్ళని టెంప్ట్ చేస్తూ, వాళ్ళు మాట్లాడేలాగా చేస్తూ ఉంటే వాళ్ళకి మాట్లాడడం అలవాటు అవుతుంది. మాట్లాడడం అలవాటు అయితే అది భవిష్యత్తులో వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. నిజానికి మన గ్రామీణ స్థాయి నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలామందికి ఇదే సమస్య. అక్కడ వాళ్ళకి మెయిన్ కారణం ఏంటంటే కొంతమంది మాట్లాడాలని ఉన్నా కూడా మాట్లాడకపోవడానికి అసలు కారణం వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో వీక్గా ఉంటారు. ముఖ్యంగా బయట ప్రపంచంలోకి వచ్చేసరికి ఇక్కడ లాంగ్వేజ్ సమస్య వస్తుంది. అంటే అది వాళ్ళు మాట్లాడే భాష, మాతృభాష అయితే కొంచెం మాట్లాడగలుగుతారు ధైర్యంగా, కానీ కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది. అప్పుడు చాలామంది నోరు మెదపరు. నేను చూసేవాడిని మా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్లో ఎంతోమంది బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి కోచింగ్ కోసం వచ్చేటప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్ పోస్టులకి అది వెళ్ళడానికి వాళ్ళందరి దగ్గర కావలసినంత టాలెంట్ ఉంది, కానీ ఎక్స్ప్రెస్ చేసే కెపాసిటీ లేదు. వాళ్ళకి మాట్లాడాలంటే ఆ లాంగ్వేజ్ సరిగా రాక, గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయేమో అనే ఒక భయం, ఫ్లూయెన్సీ ఉండకుండా వాళ్ళు సిగ్గుపడుతూ ఉండేవారు. కాబట్టి ఇది ముందు నుంచి కూడా వాళ్ళకి మాట్లాడడం అలవాటు చేస్తే, తప్పు ఒప్పో ముందు మాట్లాడడం అనేది అలవాటు కావాలి, సిగ్గు అనే దాన్ని పక్కన పెట్టేసి. సో అలా చేసినప్పుడు భవిష్యత్తులో వాళ్ళు ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే సొసైటీ చాలా పెద్దది, ఇప్పుడు ఎన్నెన్నో కొత్త మనుషులతో మనకు ఇంటరాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.
ఎందుకంటే మనం విలేజ్లో గ్రామంలో ఉన్నప్పుడు మన ఊళ్ళో ఉన్నంత వరకు మన జనంతోనే ఉంటాం. కానీ మనం బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాక సిటీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనేక ప్రాంతాల ప్రజలు, అనేక భాషల వాళ్ళు కూడా మనకు తారసపడుతూ ఉంటారు. అలాగే వృత్తిరీత్యా కూడా మనతో పాటు పనిచేసే వాళ్ళు ఇతర భాషల వాళ్ళు ఉంటారు, ఇతర దేశాల వాళ్ళు ఉంటారు. మరి అంతమందితోనూ మనం ఇంటరాక్ట్ అవుతూ ఇంప్రెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, విజయం సాధించాలి అంటే ఈ షైనెస్ అనే క్వాలిటీని మనం ముందుగానే దానికి గుడ్ బై కొట్టి ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. తప్పు ఒప్పో ఆ తర్వాత తప్పు అనేది లేకుండా మనం గ్రామర్ అది సరిగా నేర్చుకొని సరైన పదప్రయోగం, వొకాబులరీ బాగా ఇంప్రూవ్ చేసుకొని దానికోసం కొంత కృషి చేయాలి. చేసి మనకు మంచి వొకాబులరీ డెవలప్ చేసుకొని గ్రామటికల్ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ చక్కగా మాట్లాడితే ఎవరైనా ఇంప్రెస్ అవుతారు, సక్సెస్ వరిస్తుంది. ఈ విధంగా మనం చేయాల్సిందిగా బేసిక్ నుంచి ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాను. ఇది సక్సెస్కి ఒక ఇంపార్టెంట్ సీక్రెట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు రావడానికి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.